హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. విక్రమ భేతాళ కథ. కథ పేరు దేవతల పక్షపాతము. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజంపై వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీవు ఏ దేవతల తృప్తిపరచటానికి ఎంత శ్రమ పడుతున్నావో గాని నీ మేలు కోరి నీకొక హెచ్చరిక చేస్తాను. దేవతల పక్షపాతి బుద్ధి కలవారు. వారు ఒకసారి తమను ఎంత శ్రద్ధగా ఉపాసించినా వారికి వరాలివ్వక అశ్రద్ధ చూపిన వారికే సాక్షాత్కరిస్తారు. ఈ విషయాన్ని నిరూపించటానికి నీకు విక్రమతుంగుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒకనాడు పాటలీపుత్రానికి విక్రమతుంగుడు రాజుగా ఉండేవాడు. ఆయన ధాతృత్వంలో గాని యుద్ధరంగంలో గాని ఎన్నడూ వెనుకంజ వేసి ఎరగడు అని అందరూ చెప్పుకునేవారు. ఒకనాడు రాజు సపరివారముగా వేటకు బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక బ్రాహ్మణుడు బిల్వహోమం చేస్తూ కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, ఏమి కోరి నీవు ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడగాలని రాజుకు కోరిక పుట్టింది. కానీ అతని మనసంతా వేటపై ఉండడం చేత అతను తిన్నగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వనమృగాలను వేటాడి మళ్ళీ సపరివారుడై పుత్రానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు మళ్ళీ ఆ బ్రాహ్మణుడే కనిపించాడు. ఆయన ఇంకా బిల్వహోమం చేస్తూనే ఉన్నాడు. ఈసారి బ్రాహ్మణుని సమీపించి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణుడా, ఎందుకై ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడిగాడు రాజు. దానికి ఆ బ్రాహ్మణుడు, రాజా, నా పేరు నాగశర్మ. నేను ఈ మారేడు పళ్ళతో అగ్నిదేవుణ్ణి అర్చించి తృప్తిపరచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పళ్ళు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను. ఎంతో నిష్ఠతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు అని జవాబు ఇచ్చాడు. అది విని రాజు, అయితే నాకొక మారేడు పండు ఇవ్వు, నేను అగ్నిదేవుడికి వేస్తాను, ప్రత్యక్షం అవుతాడేమో చూద్దాం అన్నాడు. బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి అదేమిటి రాజా, నేను పవిత్రంగా నిష్టగా ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే. నీవు అపవిత్రుడు, దీక్ష పూనిన వాడివి కూడా కాదు. అయినప్పటికీ నీవు ఎలా పూజ చేయాలని అనుకుంటున్నావు? నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి? ఒక్క మారేడు పండు హోమంలో వేయగానే ప్రత్యక్షమవుతాడా అగ్నిదేవుడు అని అడిగాడు. అలాంటి సంకోచాలేమీ వద్దు, ఒక మారేడు పండు నాకివ్వు, ఏమి జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజు. సరేనని బ్రాహ్మణుడు రాజుకొక మారేడు పండు ఇచ్చాడు. రాజు ఆ మారేడు పండు తీసుకుని, అగ్నిదేవ, నీకి ఫలము చాలని పక్షాన్నో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని హోమంలో వేశాడు. మరుక్షణం అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండు రాజు చేతికి ఇచ్చాడు. రాజు ఆ బంగారు మారేడు పండును బ్రాహ్మణుడికి ఇచ్చి పాటలీపుత్రం తిరిగి వచ్చేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రహ్మచారి వచ్చి, రాజా, సిద్ధుడైన మా గురువుగారి అనుగ్రహం చేత నేనొక భస్మం తయారు చేశాను. రాగి కరిగించి అందులో ఒక చిటికడు భస్మం వేసినట్లయితే ఆ రాగి యావత్తు బంగారం కావాలి. ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను. కానీ ఏ కారణం చేతనో నాకు ఆ భస్మం పనిచేయకుండా ఉంది అని చెప్పాడు. రాజు ఆ బ్రహ్మచారితో, నా ఎదుట చెయ్యి, నేను చూస్తాను అన్నాడు. రాజభటులు కొంత రాగిని కరిగించి బ్రహ్మచారికి ఇచ్చారు. ఆ కరిగించిన దానిలో చిటికడు భస్మం వేశాడు. కానీ రాగి బంగారముగా మారలేదు. ఏమి జరిగినది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న రాజు చూడగలిగాడు. బ్రహ్మచారి భస్మం తీసుకుని కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడనివ్వకుండా చేశాడు. ఇది చూసిన రాజు బ్రహ్మచారి చేతి నుంచి భస్మం తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు. యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
రాజు భస్మాన్ని చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారముగా మారిపోయింది. బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకుని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు. అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహము చేయించి కావలసిన వసతులన్నీ కల్పించాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దిక్పాలలలో ఒకడైన సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించటానికి కారణమేమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మణుడు దీర్ఘకాలము బిల్వహోమం చేసినా అనుగ్రహించక, ఆ దేవుడు నిష్ఠా శ్రద్ధలు లేని రాజు చేసిన ఏక బిల్వ హోమానికి ఎందుకు తృప్తి చెందాడు? చివరకు ఆ బ్రాహ్మణుడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకడం ఏమిటి? రాజుకు అంతు తెలియని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించటం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి రాజు, దేవతలను అర్పించే వారికి కేవలం నిష్ఠ శ్రద్ధ ఉంటే చాలదు, సత్వం పట్టుదల కూడా ఉండాలి. బ్రాహ్మణుడు మందసత్వుడు, అగ్నిదేవుడు ఎప్పటికైనా సాక్షాత్కరిస్తాడులే, అయినప్పటికే సాక్షాత్కారం పొందుతానులే అనుకుంటూ బిల్వహోమం సాగించాడు. రాజు తీవ్ర సత్వుడు. ఒక్క మారేడు పండు హోమంలో వెయ్యగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిజంగా తన తలను నరికి హోమంలో వేసి ఉండేవాడు. అందుకే అగ్నిదేవుడు ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడికి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి సత్వాలకు అనుగుణమైనవే, కానీ వారు చేసిన బిల్వ సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానము చెప్పాడు. రాజుకు ఈ విధముగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.